గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆ సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియతో దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ శాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిబ్బంది హేతుబద్ధీకరణపై చర్చ జరిగింది. ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా చాలా ప్రాంతాల్లో తక్కువ మందితోనే నడిపిస్తున్నారు. రేషనలైజేషన్ లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ గా వారిని విభజించాలి అనే ప్రతిపాదన ఉంది. రేషనలైజేషన్ చేస్తే 2,500 లోపు జనాభా కలిగిన ప్రాంతంలో 6 సిబ్బందితో 3,562 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 2,500 నుంచి 3,500 జనాభా కలిగిన ప్రాంతంలో 7 సిబ్బందితో 5,388 సచివాలయాలు ఉంటాయి. 3,500కు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6,054 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ప్రతి సచివాలయంలో ఒక సెక్రటరీని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని, వారి ద్వారా ఏఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలి అన్నారు. కనీసం 2,500 మంది జనాభాకు లేదా 5 కిలోమీటర్ పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలి అన్నారు. ఏజెన్సీలు అవసరమైతే అదనంగా పెంచాలి అని తెలిపారు. గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ఉన్న వీరినే సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమలు పరిస్తే 15,000 మంది సచివాలయ సిబ్బంది అదనంగా ఉంటారు. వీరిలో సాంకేతిక అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి ఆస్పిరేషనల్ కార్యదర్శిగా నియమించాలి అని సీఎం చంద్రబాబు చెప్పారు. సమాచారం లేని వారి నుంచి పూర్తి వివరాలు తీసుకునే ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలి అన్నారు. సచివాలయాల పనితీరును అంచనా వేసిన వారికి బహుమతి ఇవ్వాలి అన్నారు. సచివాలయ విభాగానికి పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి అధిపతిగా ఉంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలని, ఈ నెల 20 నాటికి గృహాలన్నీ జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి అన్నారు. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికేట్లపై తన ఫోటోలు ముద్రించవద్దు అని ఆదేశించారు. ఇక వాటిపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని, పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేయాలని సూచించారు.